హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను కిచెన్లోకి ఐటమ్స్ తీసుకున్నానండి, చూపిస్తాను చూడండి. పిజియన్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి, 5 లీటర్స్ అండి. ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీని అసలు ప్రైస్ వచ్చి 3140 రూపీస్ ఉందండి, 149 రూపీస్ అండి. నాకైతే ఎక్స్చేంజ్ ఆఫర్లో 1700కి వచ్చిందండి. పాతది మనం దోశలు వేసుకునే పెనం ఉంటుంది కదా, అది ఇచ్చేసానండి. అది ఇచ్చేస్తే నాకు దీనికి 1700 తీసుకున్నాడండి. ఇంకా బాగుంది ఆఫర్ అని చెప్పి, మంచిగా ఉందండి ఆఫర్ అయితే తెచ్చుకున్నాను. అందుకే ఎవరన్నా తెచ్చుకునేవాడు అంటే కూడా తెచ్చుకోండి, ఆఫర్ నడుస్తున్నట్టుంది. మంత్ ఎండింగ్ వరకు అన్నాడు నేను అడిగితే. బాగున్నది కుక్కర్ కూడా, చాలా బాగుందండి, వెరైటీగా ఉంది కుక్కరు. ఇదిగోండి చూడండి, ఓపెన్ చేశాను, బయటికి తీస్తున్నాను బాక్స్లోంచి. చూడండి బాగుంది. ఇది 5 years ఇచ్చాడండి వారంటీ కార్డు అండి ఇది. పైన క్యాప్ మామూలుగానే ఉందండి, నార్మల్గానే ఉంది. కింద అది మాత్రం బాగుందండి, వెరైటీగా ఉంది. మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ అండి. లోపల చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి లోపల కూడా మంచిగా ఉందండి. స్టెయిన్లెస్ స్టీలే తీసుకున్నానులేండి, ఇప్పుడు అల్యూమినియం వద్దంటున్నారు కదా, అందుకని ఇది స్టీల్దే తెచ్చుకున్నాను కుక్కర్. ఇది వెడల్పోతుందండి చూడండి లోపల. దీంట్లో పప్పుచారు పెట్టుకోవచ్చు, పులుసులు ఏమన్నా పెట్టుకోవచ్చు, ఎక్కువ మంది వచ్చినప్పుడు రైస్ పెట్టుకోవచ్చు. చక్కగా ఉందండి. ఈ టైప్ కూడా ఏంటంటేనండి, హ్యాండీ టైప్ అంటండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, మంత్ ఎండింగ్ వరకు ఉంటుందన్నాడు ఈ ఆఫరు. హ్యాండీ టైప్ తీసుకుంటే అన్ని విధాలుగా పనికొస్తుందండి మనకి. చూడండి అదిగోండి చూడండి లోపల కింద మనకి దాక టైప్లో వచ్చిందండి, కొంచెం వెడల్పు వచ్చింది చక్కగా. స్ట్రైట్గా రాకుండా ఇట్లా కొంత వెడల్పుగా వచ్చిందండి చక్కగా. లోపల చూడండి బాగుంది కదా, వెడల్పుగా వచ్చి ఏవైనా కూడా విశాలంగా ఉడుకుతుందండి, రైసే కాకుండా. దానికి ఇండక్షన్ స్టవ్ బేస్ ఇచ్చాడండి కింద. వెయిట్ కూడా చాలా బాగుంది వెయిట్ కూడా. ఇంకోటి ఇదండి, దోశలు వేసుకునే పెనం ఒకటి తీసుకున్నాను, క్యాస్ట్ ఐరన్ అండి. ఇది చాలా వెయిట్ ఉందండి బాబు, ఎంత వెయిట్ అంటే అంత వెయిట్ ఉంది. 2 చేతులే పట్టుకొని మొయ్యాల్సి వచ్చిందండి ఇది. ఇది కూడా ఎక్స్చేంజ్లోనే తీసుకున్నానండి నేను. పాతది ఇచ్చేసానండి, అట్లా వేసుకునే ఇంకొకటి ఉంది, అది అట్లా పెనం ఉంటే అది ఇచ్చేసి ఇది తీసుకున్నాను. దీనికి 700 ఎంతో పడిందండి, గుర్తులేదు సరిగ్గా రేట్ నాకు. చాలా వెయిట్ ఉందండి. క్యాస్ట్ ఐరన్ అండి, బాగుందండి. దీన్ని మంచిగా కాస్త టైం పడుతుంది, నీట్గా కడగాలండి. దాన్ని కడిగేసి దోశలు పోసేసుకొని తినేద్దామండి. ఇవ్వండి తీసుకున్నాయి నేను. ఈ రెండిటికి కూడా ఆఫర్ నడుస్తుందండి. మీ దగ్గర పాతవి ఏమైనా ఉంటే తీసుకెళ్ళి పిజియన్ షాప్లో ఇచ్చేసి కొత్తవి తెచ్చుకోండి చక్కగా. నేను అడిగానండి షాప్ వాళ్ళని, ఎప్పటి వరకు ఉంది ఆఫర్ అని అడిగాను. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది మేడం అని చెప్పాడు. సో అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి, బాగున్నాయి, మంచిగా ఉందండి. దోశలు కూడా బాగా వస్తాయండి, పెద్ద దోశలు వస్తాయి కూడా అన్నీ. అందుకని నేను అంటే చిన్నవి కూడా ఉన్నాయి, అవి వద్దని చెప్పి నేను పెద్ద సైజే తెచ్చుకున్నాను. హ్యాండిల్ కూడా ఉందండి కొంచెం చిన్న సైజుకి, నాకు వద్దులే అని చెప్పి పెద్దది బాగుంటుందిలే అని చెప్పి పెద్ద సైజు తెచ్చుకున్నా. చాలా వెయిట్ ఉందండి అది కూడా.
ఇదిగోండి దీనికి కూడా ఇచ్చాడు వారంటీ. చాలా బాగుంది కదండి చూస్తే. ఎందుకంటే మనకి ఇంత తక్కువలో రావండి. మామూలుగా ఈ మంత్ అయినాకంటండి 3140గా వస్తుంది కుక్కర్ మేడం అని చెప్పాడు మరి నాకు. అయితే ఆఫర్ బాగుంది కదా అని చెప్పి నేను వెంటనే ఎక్స్చేంజ్ చేసి పాతవి తెచ్చుకున్నానండి 2. నేను షాప్లో అడిగానండి, ఇది దోశలు వేసుకున్న పెనం 4000 చెప్పారండి. అట్లాంటిది నాకు 1000 కూడా కాదు, కానీ క్యాస్ట్ ఐరన్ అండి అది కూడా. కంపెనీ కాదని అనుకుంటానికి ఏమి లేదు, అన్నీ చూసే తెచ్చుకున్నానండి నేను. అది కొంచెం బ్లాక్గా ఉంటుంది, కడిగే దగ్గర మంచిగా కడుక్కోవాలండి. ఒక 2 రోజులు నీళ్ళలో నానబెట్టేసి దీన్ని బాగా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. సర్ఫ్ లాంటిది లేకపోతే ఏదన్నా విమ్మేసి బాగా నీట్గా స్క్రబ్బర్తోనండి బాగా రాసేసి ఒక 2-3 సార్లు తీసినాక శుభ్రంగా కడుక్కొని తీసినాక స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసండి, ఉల్లిపాయ వేసి రాసేస్తే అండి ఉల్లిపాయకి బ్లాక్ కలర్ అంటుకుంటుందండి కాస్త. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి ఒక 2 వరకు దోశలు వేసుకున్న తర్వాత అప్పుడు 3వ దోశ మనం తింటే బాగుంటుందండి. అది అండి. ఇంకొక కుక్కర్ ప్రెస్టేజ్లో 5.5 లీటర్స్ తీసుకున్నానండి. మా పెద్దబాబుకి యూకేకి పంపడానికి తీసుకున్నాను. ఇది షాప్ దగ్గర తీస్తాను వీడియో, ఇంక నేను ఓపెన్ చేయలేదండి. దీని అసలు రేటు 3750 అయితే మనకి ఆఫర్లో 3000కి ఇచ్చాడండి. ఇదిగోనండి మన కుక్కర్ ఓపెన్ చేసేసాను. రైస్ కడిగేసి స్టవ్ మీద కూడా పెట్టేస్తున్నాను. ఎలా ఉడుకుతుంది అన్నం అనేది చూద్దాము. విజిల్స్ అవి బాగా వస్తున్నాయి లేదో చూద్దామండి. ఇదిగోండి స్టవ్ మీద పెట్టాను, వెలిగిస్తాను ఉండండి. స్టవ్ కూడా వెలిగించేసి పెడతాను. ఫస్ట్ టైం కదా, కొంచెం నాకు కూడా భయం, ఎలా ఉడుకుతుంది ఏంటి, విజిల్స్ ఎలా వస్తాయి అనేది చూద్దామండి. ఓకే అండి, అయిందండి రైసు. 3 విజిల్స్ బాగానే వచ్చినాయండి. మరి అదిగో పైకి అలా కాస్త ఆవిరి వచ్చింది, పొంగింది. ఏ కుక్కర్కైనా వస్తుందిలేండి అలా కదా. చూద్దామండి లోపల రైస్ మంచిగా ఉడికిందా లేదా అనేది ఓపెన్ చేసి చూద్దామండి. మరి చూద్దామండి రైస్ ఎలా ఉడికిందో. బాగా మంచిగా ఉడికిందండి. కొంచెం పక్కకు తీసేస్తున్నానండి, మా వారికి పెడుతున్నానండి ప్లేట్లో. బాగా అయిందండి. ఓకే అండి, సక్సెస్ అయింది పిజ్జాన్ కుక్కర్ మా ఇంట్లో కూడా. మంచిగా అయిందండి, రైస్ కూడా బాగా అయింది. కొత్త ఆవకాయ అండి, నేనే పెట్టానండి ఆవకాయ. మంచిగా వచ్చిందండి, అన్నీ మంచిగా కొలతలతో పక్కా కొలతలతో పెట్టాను. రెడ్గా చూసారు ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. కొత్త ఆవకాయ, నా స్వహస్తాలతో తీసిన నెయ్యి కూడానండి. ఇది కూడా నా స్వహస్తాలతో పెట్టిందే. ఆవకాయ కూడా, నెయ్యి కూడా అంతేనండి, కష్టపడి తీసా ఇంట్లో నిన్నే తీసానండి నెయ్యి. అది మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా హెల్దీ కదండి. అలా అయినా కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదు, పర్వాలేదు. ఇదిగోండి పప్పు కూడా చేశాను, పప్పును ఆకుకూర చేశానండి. పప్పు ఆకుకూర, ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఇంకేంటండి అసలు అద్భుతం అండి. ఇంకా చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది ప్లేట్లు. అదిగోండి మా వారు కుమ్మేస్తున్నారండి. ఓకే అండి, మీరు కూడా ఇలాగే పిజ్జాని కుక్కర్ తెచ్చుకొని మంచిగా అన్నం వండుకొని ఇట్లాగే ప్లేట్లు అన్ని రకాలు వేసుకొని కుమ్మేయండి ఇంకా.